జైలు శిక్ష నుండి తప్పించుకోగలుగుతున్నామేమో, మరి మరణ శిక్ష నుండి నువ్వు తప్పించుకోగలుగుతున్నావా? తప్పించుకోగలుగుతామా మనం? ఒకసారి ఆలోచించాను. కాబట్టి మనిషి అంటున్న మరొక బలం ఏంటంటే పదవి బలం. రాజకీయ బలాన్ని చూసి మనిషి గర్వపడుతున్నాడు. అదేవిధంగా నాలుగవదిగా మనిషి బలం కోసం ఆశ్రయించాలని దేన్ని ఆశ్రయిస్తున్నాడంటే కుటుంబ బలాన్ని. ఏ బలాన్ని ఆశ్రయిస్తున్నాడు? కుటుంబ బలం. ఇప్పటివరకు ఎన్ని బలాలైనా ఇది నాలుగవ బలం. మన ప్రశ్న తర్వాత పదవి బలం, కుటుంబ బలం, శరీర బలం. ఇప్పుడు నాలుగవది ఏంటిది? కుటుంబ బలం. మన ప్రశ్న అడిగినప్పుడు మళ్ళీ ఇప్పుడు చెప్పినట్టు అప్పుడు కూడా చెప్పాలి. నాలుగోది అంటే కుటుంబ బలం. చాలా మంది ఇతర కుటుంబాన్ని చూసి కూడా చాలా గర్వపడుతుంటారు. నా కుటుంబమే నాకు బలం అనుకుంటాడు. నా తల్లి నాకు బలం, నా భార్య నాకు బలం, నా పిల్లలే నాకు సర్వస్వం అని కుటుంబాన్ని బలం చేసుకుంటున్నాడు మనిషి. ఈరోజు ఒక వ్యక్తి గొప్ప స్థాయిలో ఉన్నాడంటే దానికి కారణం ఎవరయ్యారంటే నా వెంట నా భార్య నన్ను నడిపించింది. నేను ఇంత సక్సెస్ఫుల్గా నీ పని జరిపించాలంటే దానికి కారణం నా భార్య అని అనుకుంటున్నాడు. నా భార్య అనుకుంటున్నాడు అంటే తన కుటుంబాన్ని తను బలంగా మార్చుకుంటున్నాడు. తన కుటుంబాన్ని తను బలంగా మార్చుకుంటున్నాడు. అంటే ఇది మనకు ఒక ప్రశ్న రావచ్చు, కుటుంబాన్ని బలం చేసుకుంటే తప్పేముంది? కుటుంబాన్ని బలం చేసుకోవడం తప్పేం లేదు. కానీ బలం కోసం ఆశ్రయించాలని ఫస్ట్ కుటుంబాన్ని ఆశ్రయిస్తున్నావా? దేవుడి కంటే ఎక్కువ నీ కుటుంబాన్ని ప్రేమిస్తున్నావా? దేవుడి కంటే నీ భార్యను ఎక్కువ ప్రేమిస్తున్నావా? దేవుడి కంటే నీ పిల్లల్ని ఎక్కువ ప్రేమిస్తున్నావా? ఒక్కసారి మనం దాన్ని ఆలోచించుకోవాలి. కాబట్టి మనిషి కుటుంబాన్ని బలం చేసుకుంటున్నాడు. ఈరోజు నేను దివ్య మంచిగా ఉన్నాం, మేమిద్దరం రక్త సంబంధంలో స్నేహితులు మంచిగా ఉన్నాం. మేము మా దివ్య నాకు చాలా విషయాలు సపోర్ట్ చేస్తాం, దివ్య మేము చాలా విషయాలు సపోర్ట్ చేస్తాం, మేమిద్దరం మంచిగా ఉంటాం. నాకు ఆమె బలం, దివ్య నాకు చాలా బలం, కుటుంబ సభ్యురాలని అనుకుంటాను. కానీ మా ఇద్దరి మధ్యలో ఏదైనా ఒక చిన్న సందర్భం, చిన్న సమస్య వచ్చింది, ఏమైపోతుందని మనం అనుకున్న బలం ఏమైంది? నువ్వెవరో నేనెవరో ఆమె అక్కడ ఉండేదాన్ని ఇక్కడ తిప్పుకొని పోయేవాళ్ళు కూడా ఉన్నారు. లేదంటే అప్పుడేంటి మంచి కలిసిమెలుస్తున్నాము, ఒకరు చేతి పట్టుకుని ఒకళ్ళు కూర్చున్నాము. ఇప్పుడు ఒకరు చూడడానికి కూడా మనము వెనకడికి వేస్తున్నామంటే ఇది నిజమైన బలం అంటారా? మన కుటుంబం నిజమైన బలం అంటారా? కాదు, నిజమైన బలం కాదు. ఒక కవి వర్ణించాడు, మన అందరికి తెలిసిన పాట, భార్యాభర్తల మధ్య ప్రేమ ఎలాంటిదంట? వికసించినటువంటి ప్రేమ పుష్పం అంట. భార్యాభర్తల ప్రేమ ఎలాంటిదని చెప్తున్నా? వికసించినటువంటి ప్రేమ పుష్పం. ఎంత అందంగా వర్ణించాడండి, ఎంత అందం! వికసించిన ప్రేమ పుష్పం అంట. చాలా గొప్పగా వర్ణించాడు. అది ఎంత గొప్పగా ఉందో దాని వెనుక కూడా మరి అంత గొప్పగా ఉంది. ఏంటిది? అది త్వరలోనే వాడిపోయి రాలిపోయింది. నీ భార్య నీకు సర్వస్వం అనుకున్నావేమో, నీ భర్త నీకు బలం అనుకుంటున్నావేమో, నువ్వు ఎవరైతే నువ్వు అనుకుంటున్నావో అది త్వరలోనే వాడిపోయి రాలిపోతుందని చెప్తున్నాడు. అదేవిధంగా బంధుమిత్రుల ప్రేమ గురించి చెప్పాడు. ఏమన్నా? బంధుమిత్రుల ప్రేమ నూనె ఉన్నంత వరకే, నూనె అది నూనె ఉన్నంత వరకే వెలుగునిస్తుంది. నూనె ఆరిన తర్వాత వెలుగునిస్తుంది అండి. అంటే బంధుమిత్రుల ప్రేమ ఎలాంటి? మనం మంచిగా ఉన్నంత వరకే మంచిగా ఉంటుంది. అది కొంచెం అటిగా అయిందా ఏమైపోతుంది? ఆ వెలుగు మొత్తం ఆరిపోతుంది. కానీ క్రీస్తు వెలుగు మాత్రం మనం ఆరిపోయేది కాదు. క్రీస్తు ప్రేమ అలాంటి ప్రేమ కాదు. ఆయన వెలుగును ఇచ్చి నలుగురిని వెలుగులోకి తీసుకొచ్చేదే కానీ బంధుమిత్రులాగా వెలుగును ఆరిపోయేది కాదు. కాబట్టి మనిషి కుటుంబాన్ని కూడా తన బలంగా ఎవరు రాస్తూ అపోస్తులైన పౌలు గారు రాస్తున్నారు అన్నమాట. 1వ కొరింథీ అపోస్తులైన పౌలు గారు రాస్తున్నమాట. 1వ కొరింథీ 15వ అధ్యాయం. 1వ కొరింథీ 15వ అధ్యాయం 24వ వచనాన్ని మనం చూద్దాం. అటు తర్వాత ఆయన సమస్తమైన ఆధిపత్యమును, సమస్తమైన అధికారమును, బలమును కొట్టివేసి అప్పుడు అంత సమస్తమైన అధికారము. ఈ లోకంలో మనిషి ఏ విధంగా ఉన్నాడా? అధికారం చెలాయిస్తున్నాడు. ఒక మనిషి మీద మరొక మనిషి అధికారాన్ని చెలాయిస్తున్నాడు. చెలాయించడం లేదా? ఒక మనిషి ఏ విధంగా ఉండాలనేది దాన్ని మార్చడం. మంచి రకంగా చెప్తే ఏ
మణిపూర్లో మణిపూర్ మణిపూర్లో అన్యాయంగా క్రైస్తవులు చంపే అధికారం వారికి ఎక్కడిది? ఎందుకు వారి యొక్క ఆధిపత్యం అనేది ఇంతగా కొనసాగిస్తున్నాడు మనిషి? తన ఆధిపత్యం ఎందుకు కొనసాగిస్తున్నాడు? అందుకే దేవుడు ఏమంటున్నాడు? సమస్తమైన అధికారాన్ని, సమస్తమైన ఆధిపత్యము, సమస్తమైన బలమును, ధన బలమే కానీ శరీర బలమే కానీ ఈ భూమి మీద ఉన్నటువంటి ఏ ఆధిపత్యమైన ఏ బలమైన దేవుడు ఏం చేస్తున్నట్టున్నాడు? దాన్ని కొట్టివేస్తాను. ఏమంటాడమ్మా? కొట్టివేస్తాను. మనిషి అనుకుంటే ఈ బలాలన్నీ దేవుడు ఏం చేస్తున్నాడు? ఒక దినమున ఉగ్రత దినమున వాటిని కూడా కొట్టివేస్తాడు అంటున్నాడు. మోడీ ఉన్నాడు. మోడీ ఏమనుకుంటున్నాడంటే తనకున్న పదవి బలం ఇక ఉంటుంది కావచ్చు అని అనుకుంటున్నాడు. అనుకుంటున్నా కానీ ఇప్పటికే ఆయనకి ఓట్లు సగం పడిపోయాయి. ఇప్పటికే ఆయనకు వచ్చిన ఓట్లు అనే సీట్లు పడిపోయాయి. కానీ నెక్స్ట్ వచ్చేసరికి ఆయన పైన ఉండే ఉంటాడు. అంటే ఆధిపత్యాన్ని దేవుడు కొట్టివేస్తాను అంటున్నాడు. సమస్తమైన ఆధిపత్యాన్ని, సమస్తమైన బలము దేవుడు కొట్టివేస్తున్నట్టు. అప్పుడు ఎవరి ఆధిపత్యం ఉంటుంది? దేవుని ఆధిపత్యమే ఉంటున్నప్పుడు. ఈ లోకంలో ఆధిపత్యాన్ని కొట్టివేసిన తర్వాత దేవుని యొక్క ఆధిపత్యమే నిలబడుతుంది. కాబట్టి మనుషులు అనుకుంటున్న ఈ యొక్క ఆధిపత్యాలు ఎప్పుడు కూడా మనిషి అనుకున్న ఈ బలాలు శాశ్వత కాలము ఉండేటివి కావు. మనిషి అనుకున్న ఈ యొక్క బలాలు శాశ్వత కాలం ఉండేటివి కావు. ధనబలం 18వ అధ్యాయము 11వ వచనం. సామెతలు 18వ అధ్యాయము 11వ వచనం. ధనవంతునికి వాని ఆస్తి ఆశ్రయ పట్టణము, వాని దృష్టికి అది ఎత్తైన ప్రాకారము. ఏమనుకుంటున్నాడు ధనవంతుడు? ధనవంతునికి వాని ఆస్తి ఆశ్రయ పట్టణం. ఎలా ఉంది ఆయన కోరిక, ఆయన ఆలోచన విధానం ఎలా ఉంది? ఆశ్రయ ఆస్తి ఎలాంటిదంటే ఆశ్రయ పట్టణం. అంటే ఇప్పుడు ఒక పేదవాడు ఉన్నాడు అనుకోండి. కొంతమంది మనం ఆశ్రయిస్తాం. అయ్యో వీళ్ళు కష్టంలో ఉన్నారు కదా, వీళ్ళు మనం ఆదుకోవాలి అని ఆలోచిస్తుంది. అయ్యో నాకు ఎవరు లేదు, నేను అన్నదాన్ని ఆశ్రయంలో చేయకపోతుంది అంటే ఏ దిక్కు లేని వాళ్ళు ఏం చేస్తారంటే ఏదో ఒక దాన్ని దిక్కు చేసుకుంటూ ఉంటారు. కానీ ఒక ధనవంతునికి తన ధనమే తనకు ఆశ్రయ పట్టణం కనిపిస్తుందంట. దానికంటే గొప్పది ఏ లక్షణం? ఏ కష్టం వచ్చినా, ఏ బాధలు వచ్చినా, ఏ వేదన వచ్చినా నాకు ఏం పర్వాలేదు. ఎవరు నాతో మాట్లాడిపోయినా నాకు ఏం పర్వాలేదు. నా దగ్గర ఏముంది? ఆస్తి ఉంది. డబ్బు ఒకరికి ఆశ్రయ పట్టణం ద్వారా కనిపిస్తుందంట. అది ఏ విధంగా కనిపిస్తుందంటే అది ఎత్తిన ప్రాకారం. అతనికి ఎప్పుడు అనుకోలేదు. నిజంగా మనిషికి డబ్బుతో గర్భంలో ఉన్నవాళ్ళు వారిని మనం మార్చలేమండి. డబ్బు చూసి విర్రవీగి మరి ఆకాశంలో కూర్చుంటారు కొంతమంది, వారిని మనం మార్చలేము వారిని. ఎందుకంటే వారిని వాడే గొప్ప అనుకుంటున్నాడు. నాకు ఎన్ని దగ్గర డబ్బు ఎవ్వరైనా నా దగ్గరికే వస్తారనే గర్వపాటు ఉంటుంది. అలాంటి వారిని మనము మార్చలేము. కానీ నువ్వు అనుకున్న ధనబలాన్ని దేవుడు ఏం చేస్తున్నట్టున్నాడు? కొట్టివేస్తాడు. అనుకున్నావు, నీ ధనం చూసి నువ్వు గర్వపడుతున్నావు కదా, దేవుడు దాన్ని ఏం చేస్తున్నట్టున్నాడు? పడదోస్తాడు. కొట్టివేస్తానంటున్నాడు. దేవుడు దాన్ని ఏం చేస్తున్నట్టున్నాడు? కొట్టివేస్తాడు. కొట్టివేస్తాడు. శరీర బలాన్ని చూసి నువ్వు గర్వపడుతున్నావు. ఏ భర్త అయితే నీ శరీరాన్ని చూసి ప్రతి తల్లిదండ్రులు చూసే ఉంటే అనాథాశ్రమంలో ఉండేటివి కాదు. ఉండేటివా? ప్రతి పిల్లలు కూడా తల్లిదండ్రులు మంచిగా చూస్తే అనాథాశ్రమం ఉండేటివి కాదు. కాబట్టి కుటుంబ బలాన్ని కూడా చూసి మనిషి చాలా సంతోషపడుతున్నాడు. మరి దేవుడు ఏమంటున్నాడు? నీకున్న బలాన్ని, నీకున్న అటువంటి ఏ బలమైన దేవుడు దినమంతాన్ని రక్షిస్తానంటున్నాడు. నువ్వు ధనం చూసి గర్వపడుతున్నావు, కానీ ఉగ్రత దినమందు నీ ఆస్తి నీకు అక్కడకు రాదంటున్నాడు దేవుడు. ఏమంటున్నాడు? నువ్వు ధనాన్ని చూసి సంతోషపడుతున్నావా? అది నీకు ఎత్తైన ప్రాకారంలాగా కనిపిస్తుందా? అంటే దేవుడు ఏమంటున్నాడు మరి ఆ మాటకు? ఉగ్రత దినమందు నీ ఆస్తి నీకు అక్కడకు రాదు. నీ మరణం అప్పుడు నీ యొక్క ధనాన్ని తీసుకువెళ్తున్నావా? అది అప్పుడు నీకు పనికి రాదని దేవుడు చెప్తున్నాడు. కాబట్టి మనిషి బలం కోసం ఆశ్రయించాలంటే దేన్ని ఆశ్రయించాలి? ఏ బలాన్ని ఆశ్రయించాలంటే దేవుని యొక్క బలాన్ని ఆశ్రయించాలి. మరి దేవుని నమ్మి బలంగా మారిన వారు ఉన్నారా? ఉన్నారు, చాలా మంది. దేవుని బైబిల్లో ఉన్న విశ్వాసం అందరూ దేవుని బలం చేసుకుని బ్రతికిన వారు ఉన్నారు. అందుకే వారు పరలోకానికి పరదేశికి వెళ్ళారు. ప్రతి ఒక్క విశ్వాసి ఎవరిని ఆరాధన చేస్తున్నారండి? దేవుణ్ణి. దేవుని బలాన్ని ఆశ్రయం చేసుకున్నాం. జ్వరం వచ్చిందా, మన కష్టం ఎదురు చెప్పడం, బాగా చెప్పడం, వీళ్ళకి చెప్పడం మొదటి ప్రాధాన్యత ఇస్తాం. కానీ మన ప్రాధాన్యత ఫస్ట్ దేవునికి ఇస్తాం, ఇవ్వము. కాబట్టి విశ్వాసులందరూ దేవుడికే మొదటిగా ప్రాధాన్యత ఇచ్చారు. దేవుడి బలాన్నే మొదటగా కోరుకున్నారు. కాబట్టి అందులో ఒక విషయాన్ని మనం సందర్భంగా దేవుని నమ్మి బలవంతులుగా మారిన వారు ఉన్నారంటే చాలా మంది ఉన్నారు. విశ్వాసులందరూ దేవుడిని బలాన్ని కోరినవారు. అందులో
ఇజ్రాయెల్ ఇజ్రాయెల్ అంతా కూడా యాకోబు సంతానం. మరి ఈ ఇజ్రాయెల్ ఎవరి దగ్గర బానిసత్వంలో ఉన్నారు? ఐగుప్తులో. ఐగుప్తు దేశంలో ఫరో రాజు దగ్గర బానిసత్వంలో ఉన్నారు. మరి ఎవరు ఎన్ని సంవత్సరాలు బానిసత్వంలో ఉన్నారు? 400 సంవత్సరాలు. 430 సంవత్సరాలు వాళ్ళు బానిసత్వంలో ఉన్నారు. ఎన్ని సంవత్సరాలు? మన ప్రశ్న. 430. 430 సంవత్సరాలు వారు బానిసత్వంలో ఫరో రాజు దగ్గర బానిసత్వంలో ఫరో రాజు చేసే బాధలకు హింసలకు తట్టుకోలేకపోయారు. 1 సంవత్సరమా 2 సంవత్సరాలు? 430 సంవత్సరాలు అంటే అది మామూలు విషయం కాదు. నిజంగా ఎలా భరించారో ఫరో రాజు చేసిన బాధలకు కష్టాలకు వాళ్ళు నిజంగా బాధపడి ఏం చేశారో దేవుడికి ముడుపు పెట్టారంట. దేవుడికి ముడుపు పెట్టారు. ఏమని? దేవా మమ్మల్ని రక్షించు అంటే వాళ్ళు ఎవరి బలాన్ని ఇక్కడ ఆశ్రయించారు? మొట్టమొదటిగా దేవుని బలం. దేవుని యొక్క బలాన్ని వాళ్ళు ఆశ్రయించారు. దేవుని యొక్క బలాన్ని వాళ్ళు ఆశ్రయించారు. కాబట్టి దేవుడు ఏం చేశారు? మోషేను నిలబెట్టుకొని ఐగుప్తు దేశానికి వెళ్ళి ఫరో రాజు నుండి మరి ఇజ్రాయేలును విడిపించారు. విడిపించిన తర్వాత ఐగుప్తు దేశం నుండి పాలు ప్రవహించి ఆ యొక్క కానాను దేశాన్ని తీసుకువెళ్ళినప్పుడు ఆ యొక్క మార్గం అనేది ఈజీగా జరిగిందా? కాలేదు. అంత ఈజీగా జరగలేదు. అది ఎన్నో ఆశ్చర్యక్రియలు జరిగినాయి. మరి ఇజ్రాయెల్ ఏమో దేవుని బలం చేస్తున్నారు. మరి ఫరో రాజు మరి వీళ్ళు వెళ్ళిపోతున్నందుకు ఫరో రాజు యుద్ధం దండెత్తుంది. మరి ఎట్లా? మరి వీళ్ళ ఫరో రాజు కంటే ఆయుధ బలం అనేది ఉంది. ఫరో రాజుకి ఏ బలం ఉంది? ఆయుధ బలం. కత్తులు ఉన్నాయి, ఈటలు ఉన్నాయి, రథములు ఉన్నాయి, గుర్రాలు ఉన్నాయి, అన్ని ఉన్నాయి. సైన్యం ఉంది. మరి ఇజ్రాయెల్ అలాంటి ఆయుధ బలం అనేది ఉన్నదా? ఏది లేదు. మరి ఎలా గెలవాలి ఈ రాజుల వాళ్ళు? అంటే వాళ్ళు బానిసత్వంలో ఉన్నారు కాబట్టి వాళ్ళ దగ్గర ఎటువంటి ఆయుధ బలం అని లేదు. వాళ్ళు పాలస్తీనా దేశానికి వెళ్ళిన తర్వాత వాళ్ళంటూ ఒక ఆయుధ బలాన్ని తయారు చేసుకున్నారు ఇజ్రాయెల్. కానీ ఇజ్రాయెల్ ఫరో రాజు తప్పించుకున్న వాళ్ళ దగ్గర ఎటువంటి ఆయుధ బలము లేదు. మరి ఆ మాటను మనం బైబిల్లో ఆలోచించగలిగితే నిర్గమకాండము 14వ అధ్యాయం అర్థమైందండి వాక్యం? నిర్గమకాండము 14వ అధ్యాయము 6వ వచనం. అంతటా అతడు తన రథమును సిద్ధపరచుకొని తన జనమును తనతో కూడా తీసుకొని పోయాను. మరియు అతడు శ్రేష్టమైన 600 రథమును ఐగుప్తు రథములన్నిటిలో వాటిని ప్రతిదాని మీద అధిపతులను తోడు కొనిపోయాను. సరే ఏం చేశాడండి? ఎటువంటి ఆయుధ బలం ఉందట? 600 శ్రేష్టమైన 600 రథములు ఉన్నాయట. శ్రేష్టమైన 600 రథములు. ఎన్ని రథములు? 600. 600 రథములు. ఒక్కొక్క రథం మీద ఒక్కొక్క అధిపతి నియమించిందట. ఒక్కొక్క రథము బాహుబలి వాళ్ళ యొక్క సిస్టమ్, యుద్ధం చేసే వాళ్ళ యొక్క సిస్టమ్ ఒక్కొక్కరు ఈడేస్తే ఒకరు ఖడ్గాలు కట్టుకోవాలి. ఒక్కొక్కరికి ఒక రకమైన సిస్టమ్ ఉంటుంది. శత్రువు వచ్చినప్పుడు ఏ అడ్డు పెట్టాలో అవన్నింటి వాళ్ళ దగ్గర. అలాగే ఫరో రాజు దగ్గర కూడా అలాంటి ఆయుధ బలం ఉంది. ఫరో రాజు దగ్గర కూడా అలాంటి ఆయుధ బలం ఉంది. 600 రథములు ఉన్నాయంట, గుర్రాలు ఉన్నాయంట. చాలా యుద్ధానికి సమస్త ఆయుధ బలం మన దగ్గర ఉన్నది. ఒక్కొక్క దాని మీద ఒక్కొక్క అధిపతిని నియమించింది. కానీ ఇజ్రాయెల్ దగ్గర అలాంటి ఆయుధ బలం అనేది లేదు. మరి దానికి మోషే గారు చెప్తున్నాడు ఏమని అంటే, నిర్గమకాండంలో మరి ఎలా తప్పించుకున్నాడు ఇజ్రాయేలు అంత ఆయుధ బలం నుండి చూడవెళ్తే నిర్గమకాండం అదే 14వ అధ్యాయం 11వ వచనం. అందుకు మోషే భయపడకు, యెహోవా మీకు నేడు కలుగజేయు రక్షణను మీరు ఊరకే నిలిచి చూడుడి. మీరు నేడు చూసిన ఐగుప్తులను ఇక మీదట మరెన్నడూ చూడరు. యెహోవా మీకు పక్షమున యుద్ధం చేయు మీరు ఊరకనే ఉండవలనని ప్రజలతో చెప్పారు.